రైతులు ఏదైనా క్రొత్త పంటను సాగు చేయాలంటే దాని మార్కెట్ గురించి ఆలోచిస్తారు. అంటే ఏ విధంగా అమ్ముడుపోతుంది, ఎంత రేటు పోతుంది అనేది కూడా రైతులు ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క గ్రీన్ కుకుంబర్ అంటే కీరదోసకాయ, ఇందులో ఒక రకము అంటే గర్కిన్ అనే రకం ఉంది. దీన్ని పికిల్స్గా కూడా ఉపయోగిస్తారు, అంటే ఊరగాయగా. అదేవిధంగా స్వీట్లలో కూడా తయారు చేసేదానికి ఉపయోగిస్తారు. అయితే ఇది మన దేశంలోనే కాకుండా ఇతర అనేక దేశాల్లో కూడా, అమెరికా కానీ, స్విట్జర్లాండ్ కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, ఇలాంటి అనేక దేశాల్లో కూడా దీన్ని ఎక్కువగా ఈ ప్రజలు తింటారు. ఈ గర్కిన్ అనే కీరదోస అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్స్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను కూడా పెంపొందిస్తుంది, అసిడిటీ తగ్గిస్తుంది, క్యాన్సర్ వ్యాధులు అయితేమి కిడ్నీ వ్యాధులు కూడా నివారిస్తుంది. అందువలన అనేక మంది దీనిని తింటారు. ఇది సాగు చేస్తే అష్యూర్డ్ ఇన్కమ్ అంటే స్థిరమైన ఇన్కమ్ ఉంటుంది, ఆదాయం ఉంటుంది. అన్లిమిటెడ్ డిమాండ్ అంటే డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, దళారీ వ్యవస్థ ఉండదు, రైతుకు నష్టం రాదు. ఈ డెల్టా భూముల్లో ఎక్కడైతే ఈ బోర్వెల్స్ ఉంటాయో ఆ బోర్ల కింద ఆరుతడి పంటలుగా దీన్ని రైతులందరూ కూడా సాగు చేసుకోవచ్చు. ఎంతసేపు ఒరే నాటుకోకుండా ఇలాంటి పంటలు పండించుకుంటే కూడా మంచి ఆదాయాన్ని, అంటే ఎకరాకి ₹1,00,000 పైన కూడా ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంటను సాగు చేసేదానికి ఆసక్తి గల రైతులు ఉంటే అటువంటి రైతులు ఈ గుడ్ గ్రీన్ ఇండియా కంపెనీ వారు ఉన్నారు. వారిని సంప్రదిస్తే వాళ్ళు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కూడా ఇస్తారు. వారి పర్యవేక్షణలోనే ఈ పంట అంతా కూడా సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి పండిన తర్వాత పండిన ఆ యొక్క దిగుబడులంతా కూడా వాళ్ళు బైబ్యాక్ పద్ధతిలో, అంటే వాళ్ళే కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తర్వాత రైతుకు రావాల్సిన ఆదాయాన్ని కూడా వాళ్ళు ఖర్చుబాను ఇవ్వడం జరుగుతుంది. ఈ పండిన ఈ యొక్క గర్కిన్ కీర దోసకాయలన్నింటిని కూడా ఆ కంపెనీ వాళ్ళు కొనుగోలు చేసి వాటిని కర్ణాటకకి, అదేవిధంగా తమిళనాడులో ఉన్న కంపెనీలకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారి వెహికల్లోనే వాళ్ళు వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సీజన్ మనం చూసినట్లయితే జనవరి మార్చిలో వేసుకోవచ్చు, జూన్ నుండి జూలై మాసం లోపల వేసుకోవచ్చు, నవంబరు డిసెంబర్ లోపల కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ పంటని ఆయా సీజన్లో వేసుకోవచ్చు. ఎలాంటి భూములలో సాగు చేసుకోవచ్చు అంటే చౌడు, నల్లరేగడి భూములు తప్ప మిగతా భూములన్నింటిలో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఈ గర్కిన్ ఈ యొక్క రకాలను చూసినప్పుడు స్పీడు, చాందిని, కీర్తి వంటి రకాలు ఉన్నాయి. విత్తన మోతాదు చూసినట్లయితే 10,000 గింజలు ఒక ఎకరాకి సరిపోతుంది. ఈ 10,000 గింజల ధర వచ్చి ₹10,000 అవుతాయి. ఈ యొక్క విత్తనాలు కంపెనీ వారే సరఫరా చేస్తారు. అయితే వీటిని విత్తనాలని బోధుల మీద నాటాలి. బోధికి మధ్య దూరము 4 అడుగులు ఉండాలి. మొక్కకు మధ్య 1 అడుగు దూరం ఉండాలి. విత్తనాలు నాటిన తర్వాత బోధుల మీద కప్పేందుకు మల్చింగ్ షీటు కంపెనీ వారే ఇస్తారు. దాన్ని బోధుల మీద వేసుకోవచ్చు. విత్తనాలు మొలిచిన తర్వాత మొక్కలు భూమి మీద వృద్ధి చెందుతాయి. అదేవిధంగా కర్రలు పాతి వాటి మీద కూడా ఈ మొక్కల్ని అల్లించవచ్చు. అయితే భూమి మీద ఉన్న పంటలు 70 రోజుల లోపల పంట కాలం ఉంటుంది. అదేవిధంగా కర్రల పాతి దాని మీద డెవలప్ చేస్తే 110 రోజుల వరకు కూడా ఈ పంట కాలం ఉంటుంది. అయితే దీనికి తేడా ఏంటంటే ఈ భూమి మీద ప్రాకిన మొక్కలు వర్షం పడ్డా లేకపోతే ఏదైనా తెగులు కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే కర్రల పాతి దాని మీద డెవలప్ చేసిన మొక్కలు నాణ్యత బాగుంటుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయి. ఏ విధంగా దిగుబడులు వస్తాయని మనం చూసినట్లయితే స్పీడ్ అనే రకమైతే 26 రోజులకి ఈ కాయలు కాయడము, పంట దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. అదే చాందిని వంటి రకాలైతే 35 రోజులకి కాయలు కాయడం జరుగుతుంది. అయితే రోజు మార్చి రోజు కూడా ఈ కాయలు కోయొచ్చు, వాటిని మార్కెట్కి కూడా తరలించేదానికి అవకాశం ఉంటుంది. దిగుబడి చూసినట్లయితే ఎకరాకి 8 నుంచి 10 టన్నుల వరకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. పంట పండిన తర్వాత ఈ కంపెనీ వారు బైబ్యాక్ పద్ధతిలో 1 టన్ను ధర ఎంత లెక్కన కొంటారని మనం చూసినప్పుడు ఇది ఆ యొక్క కాయ సైజు మీద ఆధారపడి ఉంటుంది. 14.5 mm ఉన్న 1 టన్ను ధర వచ్చి ₹45,000 ఉంటుంది. 17 mm ఉన్న టన్ను ధర వచ్చి ₹25,000 ఉంటుంది. 25 mm ఉన్న టన్ను ధర వచ్చి ₹13,000 ఉంటుంది. అంటే 25 mm కంటే పైన ఉన్న సైజు ఉన్న ఈ యొక్క టన్ను ధర వచ్చి ₹3,000 వరకు ఉంటుంది. ఎకరాకు పెట్టుబడి 60,000 నుండి 70,000 వరకు ఉంటుందని, అదేవిధంగా పెట్టుబడి బాను, ఖర్చు బాను, ఆదాయము 1,00,000 నుండి 3,00,000 వరకు కూడా ఉంటుందని కంపెనీ వారు తెలుపుతున్నారు. విత్తనాలు, పురుగు మందులు కంపెనీ వారు తప్పనిసరిగా ఇస్తారు. వారిచ్చిన ఈ యొక్క పురుగు మందులు మాత్రమే కొట్టాలి. ఎందుకంటే
పంట పండిన తర్వాత కాయలో ఎటువంటి పురుగు మందుల అవశేషాలు ఉండకూడదు. ఎందుకంటే ఇతర దేశాలకు ఇవి అమ్ముతారు కాబట్టి ఆ యొక్క నాణ్యత ప్రమాణాలు చూస్తారు కాబట్టి వారిచ్చిన పురుగు మందులే వారి పర్యవేక్షణలో వీటిని స్ప్రే చేయాలి. ఈ పంటలో ఎటువంటి కలుపు మందులు వాడకూడదు. అయితే ఈ కలుపు తీసేదానికి మనుషులు మాత్రమే కలుపు తీయాలి, లేకపోతే పవర్ వేటర్స్ అటువంటివి కూడా ఈ పంటలో వినియోగించుకోవచ్చు. ఈ పంటకి నీరు పెట్టాలంటే నీరు మామూలుగా బోర్ల కింద మాత్రమే వేయాలి. రోజు మార్చి రోజు కానీ లేకపోతే ఎండు ముఖం పట్టినప్పుడు నీరుని పెట్టాలి. అదేవిధంగా రోజు మార్చి రోజు మనం పంటని కోస్తాం కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కూలీలు కూడా అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎరువులు చూసినట్లయితే పశువుల ఎరువు 8 నుంచి 10 మెట్రిక్ టన్నులు ఒక ఎకరాకి వేసుకోవాలి. అదేవిధంగా మరి అడుగున DAP 100 కిలోలు, పొటాష్ 50 కిలోలు వేసుకోవాలి. ఈ ఎరువుల యొక్క మోతాదు చూసినట్లయితే పశువుల ఎరువు 8 నుంచి 10 మెట్రిక్ టన్నులు ఎకరాకి వేసుకోవాలి. అవి లేకపోతే ఈ పచ్చరొట్ట ఎరువులైనా కూడా చల్లుకొని దాన్ని కూడా దమ్ము చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రసాయనిక ఎరువులు చూసినప్పుడు అడుగున DAP 100 కిలోలు దమ్ములో వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ కూడా 50 కిలోలు వేసుకోవాలి. మరలా 15 రోజులకి 20 ఒక 100 కిలోలు, లేకపోతే 10-26 కూడా 100 కిలోలు వేసుకోవాలి. తర్వాత మరలా 15 రోజులకి 20 లేక 10-26 వచ్చి 100 కిలోలు చొప్పున వేసుకోవాలి. తర్వాత విత్తిన 35 రోజుల తర్వాత మరలా ఈ యొక్క కాల్షియం నైట్రేటు, పొటాషు ఈ రెండింటిని అంటే కాల్షియం నైట్రేట్ 25 కిలోలు, పొటాష్ వచ్చి 25 కిలోల చొప్పున వేసుకోవాలి. ఈ విధంగా పంట తీసే ప్రతిసారి కూడా ప్రతి 10 రోజులు కూడా ఈ యొక్క ఎరువులని వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ యొక్క డెల్టా ప్రాంతాల్లో అయితేమి మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ రెండవ పంటగా వరికి బదులు ఇది ఆరుతడి పంటగా కూడా వేసుకొని మంచి లాభాలు పొందొచ్చు. మీరు ఏదైనా కూడా ఈ యొక్క సాగు చేయాలంటే ప్రతి గ్రామంలో కూడా ఒక 40 నుంచి 50 ఎకరాలు సాగు చేసుకుంటే మంచిది. ఇప్పటికే ఆంధ్రాలో, రాయలసీమ, తెలంగాణ అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా ఇవి సాగు చేస్తున్నారు ఈ యొక్క కీరదోసని. కాబట్టి మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకునే దానికోసము కంపెనీ వారిని సంప్రదించవచ్చు.